ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, మీకు ముందే చెప్పాను, సంకల్పం చేశాక పూజ ఆగకూడదు అని. ఆగితే ఇంటి వారసత్వానికి అరిష్టమని. కానీ తమరు ఇప్పుడు ఇలా వాళ్ళిద్దరూ పూజలో కూర్చోకుండా చేయగలిగితే పూజ చేయండి, లేదంటే లేదు. క్షమించాలమ్మా, ఇది నవదంపతులతోనే చేయించాల్సిన పూజ. దీనికి మరో దారి లేదమ్మా. అయితే మీరు కూడా వచ్చిన దారినే వెళ్ళండి. మాకు ఈ పూజలు పునస్కారాలు ఏమీ అవసరం లేదు. అమ్మా, పూజకు అంతరాయం కలిగితే అరిష్టం అని చెప్తున్నారు కదా, ఈసారికి ఏంట్రా ఈసారికి? ఇప్పుడు జరిగిన అరిష్టం కంటే కొంపలో ఇంకేం అరిష్టం జరుగుతుంది. పంతులు గారు, అరిష్టం అంటే ఏం జరుగుతుంది? చెప్పాను కదయ్యా, వారసత్వం మీద పడుతుంది. అంటే ఇంటి వారసుడికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంటే నాకు కూడా ప్రమాదమా పంతులు గారు? అంతే కదా బాబు. అమ్మా, తెలుసో తెలియకో పూజ మొదలు పెట్టేశాం. ఈ ఒక్కసారికి పూజ జరగనివ్వు. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. నానమ్మ, పూజ ఆగిపోతే మన బుజ్జిగాడికి కూడా ప్రమాదం అని అంటున్నారు. ఏం చేద్దాం? ఇంకా చేసేదేముంది? పూజ పూర్తి చేయడమే. లేకపోతే అమ్మో నా కొడుకు. నాకు కూడా భయంగా ఉంది జేజీ. ఛ! ఎప్పుడు ఏదో ఒక మిలికి పెట్టి నన్ను ఒప్పించడం బాగా అలవాటైపోయింది. పేరుకింటి పెద్దనే కాని పెత్తనం మాత్రం నాది కాకుండా పోయింది. అమ్మా, మరి పూజ కానివ్వండి. అమ్మా, మీరొచ్చి కూర్చోండి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం.